గత 3 నెలల నుంచి గత 3 నెలల నుంచి ఎండనకుండా వానకుండా ప్రతి ఒక్క కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ప్రేమతో ఆప్యాయంతో నాతో పాటు అడుగులు వేసి నా విజయం నడిచిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ, జగన్ అభిమానులందరికీ, ప్రతి నాయకుడికి, ప్రతి గ్రామ ప్రజలందరికీ, బుల్చేపల్లి అభిమానులకి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. జగన్ మన గురించి కూడా ఎలక్షన్ అప్పుడు ఈ కురుక్షేత్ర ఎందుకు చెప్పారంటే నిన్న జరిగిన ఎలక్షన్ ఉదాహరణ. జగన్ ఏమి జరగబోతుందో అన్నీ తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ ఏ విధంగా చేయాలో కూడా ప్రతి ఒక్కరు కూడా గైడ్లైన్స్ ఇస్తూ ఈ 2024 ఎలక్షన్ లో గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా గట్టి ఎలక్షన్ జరిగిందని, కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మీ తమ్ముడు, మీ అన్న, మీ సపోర్ట్ చేసిన కార్యకర్తలందరికీ మరియు నమస్కారాలు. ఎందుకు చెప్తున్నానంటే కావాలని కొంతమంది సీట్ ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసిన పట్ల దర్శనం మొదటి నుంచి కూడా శాంతియుతంగా ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. కావాలని కొంతమంది అల్లమ్మకు వచ్చేసి గతంలో ఎప్పుడు కలపాలు జరగల, ఈసారి ఎలక్షన్ లో కలపాలు చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి సుమారు 250 నుంచి 300 మంది పక్క నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చేసి మన మీద దాడులు చేశారు, పోలీసుల మీద దాడి చేశారు. ఆ దాడులు కూడా తిప్పి కొట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కష్టపడి జగన్ చూసుకొని నన్ను గెలిపించడం కోసం బూతుల దగ్గర కూడా ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు కూడా కష్టపడి పనిచేశారంటే నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. కొన్ని గ్రామాలు అయితే శ్రమంతపూడి లాంటి గ్రామాలు అయితే కావాలని వచ్చేసి రాత్రి పూట 250 మంది 300 మంది కర్రలతో రాళ్ళతో వచ్చేసి మన మీద దాడి చేయడానికి కృషి చేసినా కూడా ఆ ఏజెంట్ 4 5 మేము ఓట్లు నేర్పించిన దాకా ఉంటామని చెప్పేసి ఒక దాడి పోటీ చేసి సపోర్ట్ చేసినందుకు నిజంగా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్ ఏ విధంగా చేస్తారో ఏ విధంగా ఎలక్షన్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మా శివని మేము గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. మా శివ మా శివాన్ని గెలిపించుకోలేకపోతే ఇంకా ఎప్పుడు మనం ఏం చేయలేము. ఆ కుటుంబానికి అండగా ఉండాలి, జగన్ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు శివని ఎమ్మెల్యే చేసుకునే విధంగా శివని కాపాడుకోవాలి, మా శివని మేము పోగొట్టుకోవాలని చెప్పేసి 2009 గతంలో ఎప్పుడు లేని విధంగా మన కార్యకర్తల కసి, తపన, ప్రేమ, అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి మనం సుమారుగా 10 నుంచి 15 వేల మెజార్టీతో గెలుస్తున్నాము. ధైర్యంగా ఉండండి. వచ్చేది మన ప్రభుత్వమే. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని కన్ఫాము. మీరందరికీ అదేవిధంగా గత 3 నెలల నుంచి నిద్ర ఆహారాలు మారి అన్నం తినడం తెలియదు, టిఫిన్ చేసేది తెలియదు, మంచిగా తాగేది తెలియదు. నేను ఏమైనా కష్టపడ్డానో ప్రతి ఒక్కరు కూడా మా సొంత కుటుంబం ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్ ఏ విధంగా చేస్తారు అంతకన్నా దీపిగా ఎలక్షన్ చేశారు. ప్రతి ఒక్కరు రాత్రి కూడా పగలకుండా నేను చూస్తే రాత్రి ప్రచారం చేసుకుని రాత్రి 1 గంటలకు వస్తే అన్న పార్టీలో చేసిన వాళ్ళ కార్యకర్తలు వచ్చాయని చెప్పేసి పార్టీలో చేసే ప్రక్రియ చేసి చాలా మంది చెప్పారు. నిజంగా పార్టీలో తీసుకుని చేర్పించే వాళ్ళందరినీ ఉన్న చిన్న చిన్న సమస్యలు, నాయకుల సమస్యలు ఉంటే అవి కూడా చేసుకొని ఎంత పెద్ద నాయకుడైనా 10 అడుగులు దిగి ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకోబోయారు. అందువల్ల ప్రతి నాయకుడు కూడా ధన్యవాదాలు. నాయకులు ఈ విధంగా కలుపుకొని పోకపోతే ఎలక్షన్ ఎంత గట్టిగా ఉండేది కాదు. అందరూ ప్రతి ఒక్కరు కూడా పెద్ద మంది చేసుకొని గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి కార్యకర్త కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం. నెక్స్ట్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ మంత్ 4వ తేదీ అన్ని ఊళ్ళో ధూమ్ధామ్ అదేవిధంగా దేవవరం ఒకటి పాపం మనోళ్ళ మీద దాడులు చేశారు. కావాలని అక్కడ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కావాలంట కదా,
తగాదా పెట్టించారు. బొట్ల పనులు కూడా అదేవిధంగా తగాదా పెట్టించారు. మేము ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మన ఏజెంట్లు కలుసుకుని పోయినప్పుడు కావాలని నెట్టడమో తిట్టడమో ఏదో చేస్తా ఉన్నారు. కానీ నాయకులు కొన్నిసార్లు సమన్వయం మెయింటైన్ చేసి మన ఓట్లు పడాల్సిన ప్రాంతం జాగ్రత్తగా చేసుకుంటూ అవసరమైతే డిఎన్ఏ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఒక మంచి యుద్ధం చేశారు. నిజంగా ఆ కార్యకర్తల నాయకులు ఎప్పుడు మర్చిపోలేను. చాలా అనుకుంటారేమో యుద్ధం చేసిన వాళ్ళు మర్చిపోతా అనుకుంటారు. సైనికులు ఎప్పుడు మర్చిపోతారు. యుద్ధం చేసిన యుద్ధం చేసిన వాళ్ళే అటు సింగ్ గారు వెంకటరెడ్డి గారు మిగిలిన సర్పంచ్ ఎంపీడీసీలు యుద్ధం చేసిన వాళ్ళు ఎవరిని మర్చిపోము. అందరినీ గుండెలో పెట్టి జాగ్రత్త చూసుకుంటాను. ఈ 30 రోజులు ఈ 3 నెలలు ఏ విధంగా మీకు అందుబాటులో ఉండి ప్రతి నాయకుడితో ఏ విధంగా మాట్లాడినో ఈ 5 సంవత్సరాలు ఇదే విధంగా అదే ఇంట్లో ఉండి మీ అందరికి అందుబాటులో ఉండి మీరు ఇచ్చిన అవకాశం ఉపయోగించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం చేసి మన దర్శి కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ వర్కులు వచ్చే విధంగా కృషి చేసుకుంటూ ఇప్పుడు ఏ విధంగా పెద్ద మనిషి చేస్తున్నారో అదే విధంగా నెక్స్ట్ ఎలక్షన్ దాకా ప్రతి ఒక్కరు అదే అన్ని ఎన్ని గ్రూపులు పక్కన పెట్టి రేపు పంచాయతీ ఎలక్షన్ అయినా ఎంపీడీసీ ఎలక్షన్ అయినా కలిసిమెలిసి ఒకరే కైవసం చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈసారి ఎలక్షన్ లో పంచాయతీ ఎలక్షన్ లో ఎంపీడీసీ ఎలక్షన్ టీడీపీ పోటీ చేయడం ఎలక్షన్ అన్ని అవుతాయి. అందరూ జాగ్రత్తగా పనిచేసుకున్నాం. నా కోసం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యతగా ప్రతి కార్యకర్త కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జగన్మోహన్ గారు బెనిఫిట్లు పొందారు. కాబట్టి అందరూ ముఖ్యంగా పేదవాళ్ళందరూ జాగ్రత్తగా ఓట్లు వేశారు. కాబట్టి మనకంతా మెజార్టీ వస్తుందని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ ఈ ఎలక్షన్ లో